సైడ్ రండి సైడ్ రండి ముందుకు రండి వాకింగ్ అయిపోయిందా ఎదురు అదే ఇంకా ఇదంతే ఇట్టే తమ్ముడు తమ్ముడు ఇటు నిలబడు తమ్ముడు ఇటు బాగుండా స్మైల్ కనపడుతుంది ఇప్పుడు కనపడుతుంది మీరంటే పడి చచ్చిపోతారు అంతే తెలుగుదేశం అంటే ఒక్క మాట సార్ మామూలుగా ఓలా సెంటర్ అంటే ఇచ్చేస్తారు సార్ మీరు అడగకుండానే ఇస్తారు సార్ ఈ జిల్లా ఇంకోటి సార్ కొండాపాలెం గేట్ కార్డ్ సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీరు 100% చేయించండి సార్ సార్ గెలిచేది మీరే బంపర్ మెజార్టీ సార్ మీరు చెప్పే భాస్కర్ రెడ్డి నేను యాక్చువల్గా ఢిల్లీలో రిప్రజెంట్ చేసి సార్ ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్ ని 50% ల్యాండ్ ఇది ఉంది దాన్ని కట్టమన్నారు ఇక్కడ పరిస్థితి సార్ మనమే గెలిచేది అన్ని గెలిచేది మనమే ఎందుకు అడిగా సార్ అర్థం కూడా అడిగా చెప్పకూడదు మీరు మాట్లాడుకోండి సరిగా ఉంటేనే కదా థ్యాంక్ యూ అవునా కదా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేను ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఇక్కడ రకరకాల సమస్యలు రకరకాల ఒపీనియన్స్ ఇవన్నీ వినగలిగాము. అది మన సైడ్ నుంచి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తాము, ఫామ్ చేసి మేము చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ తరఫున కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మేము దానికి అడ్రస్ చేసి ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం చేస్తామనే చెప్తున్నారు. వాకర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే కొంతమంది 70s కొంతమంది 80s కూడా ఉన్నారు. సో నేను ఈరోజు చూసి మనసులో అనుకున్నా మనం కూడా ఈ వాకర్స్ అసోసియేషన్లో దాదాపు 50 ఉన్నాయండి ఇక్కడ అసోసియేషన్. సో
సో మనం కూడా 50 అని చెప్పారు, జిల్లాలో 50 ఉన్నాయంట, ఇక్కడ 5. సో దీంట్లో లాఫింగ్ ఉన్నట్టు స్మైల్ ఆడ స్మైల్ అనే అసోసియేషన్ చూశాను, ప్రతి ఒక్కరు స్మైలింగ్. ఇటువంటివన్నీ మనకి స్ఫూర్తిది. స్విమ్మింగ్ పూల్లో కూడా యంగ్స్టర్స్ విపరీతంగా ఉన్నారు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇటువంటివన్నీ ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించండి, మీ అసోసియేషన్స్ కానీ ఈ స్టేడియం కానీ అన్నీ బాగుపడతాయి.